హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ చాలా ఎమోషనల్గా చేశారేమో అనిపించింది. ఎందుకంటే చాలా గుండెలు హత్తుకునేలా ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మీకు ఆ మెసేజ్ని చదివి వినిపిస్తాను. ఆయన రాసినటువంటి దాన్ని ఒక్కసారి మీకు వినిపిస్తాను, వినండి. ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది. ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనసులోనే దాచుకుని కర్మ చూసుకుంటుంది అని మౌనంగా ముందుకు సాగుతున్నాం. ఈ విధానం నుంచి ఖచ్చితంగా మనం మారాలి. కులం, మతం, ప్రాంతం, భాష ద్వారా మనం విడిపోయినట్లు కనిపించినా మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధనను బహిరంగంగా వ్యక్తపరచడం అనేది మన నైతిక బాధ్యత. అలాంటి సందర్భంలో మౌనం పాటించటం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలను వ్యతిరేకించటం కాదు, ఇది మన ధర్మాన్ని కాపాడుకోవటం మాత్రమే అని పవన్ కళ్యాణ్ గారు హిందువులని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే రీసెంట్గా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూ మీద వైఎస్ఆర్సీపీ చాలా దారుణమైనటువంటి పని చేసింది. అయినా కూడా దాన్ని వెనకేసుకొస్తూ ఎక్కడికి పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేషనల్ మీడియా తిడుతున్నా, నేషనల్కి సంబంధించినటువంటి ఇష్యూలు అందరూ వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా సిగ్గు అనేటువంటి అన్ని వదిలేసి మేము తప్పు చేయలేదు అనేటువంటి భావనలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని అలా చేయటానికి మన చేతగానితనమే, హిందువుల చేతగానితనాన్నే వాళ్ళు అలుసుగా తీసుకుని ఇలా పేట్రేగిపోతున్నారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, లేదా నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ. ఆఖరికి అక్కడ కరోనాతో పోల్చినటువంటి, అంటే తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ హిందువుల్ని, సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చినటువంటి పరిస్థితి. ఇంకొక ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, ఇంకొక ప్రశ్న లాంటి ఒక ప్రబుద్ధుడు, చాలా మంది వీళ్ళందరూ కూడా హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద, ధర్మం మీద అనేక దాడులు చేసుకునేటువంటి అవకాశాన్ని మనం, మన చేతగానితనాన్ని మనం బయటకు వచ్చి మాట్లాడకపోవటాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళు చేస్తున్నారు అని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి మన ధర్మాన్ని వీళ్ళలా చేయటానికి ఏం చేసినా సరే వీళ్ళు ఏం చేయలేరు. లడ్డూలో కల్తీ జరిగినా లేదా ఇంకొకటి జరిగినా అసలు నిజంగా చెప్పాలంటే అదొక విష ప్రయోగం కింద చూడాలి, హిందువుల మీద విష ప్రయోగం కింద చూడాలి. ఒక్కసారి ఏదో బ్రిటిష్ వాళ్ళు లేదంటే ముస్లింలు ఎంతో మంది ఈ దేశాన్ని దోచుకోవాలి, దాచుకోవాలని మన మీద దండయాత్రకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా కొంతమందిని ఎదురుపెట్టి నరికేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా స్లో పాయిజన్గా దాంట్లో కెమికల్స్ కలిపి, యాసిడ్లు కలిపి, బాత్రూమ్ టాయిలెట్కి వాడేటువంటి ఆ యాసిడ్ని కలిపి హిందువులని మెల్లమెల్లగా చంపేయాలనేటువంటి ప్లాన్ ఏమన్నా చేశారేమో అనిపించింది. ఇంత తప్పు చేసినా కూడా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఇలా చేస్తున్నటువంటి ప్రచారం చూస్తుంటే ఇది డెఫినెట్గా హిందువులు ఏమీ మాట్లాడరు. హిందువులు ఎంతసేపు వాళ్ళు ఏ పూజలు చేసుకుంటారు, బయటో గుళ్ళోనో ఇంట్లోనో ఏదో చేసుకుంటారు తప్ప బయటకు వచ్చి ఆ వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి చెయ్యి తీసేసినా, తలకాయ తీసేసినా, కాలెత్తి తన్ని పడేసినా కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. వీళ్ళు ఏమీ చేయరు, వీళ్ళకు యూనిటీ లేదు అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. కూడా అనుకునేది ఏముంది, అదే నిజం, అంతే కదా. లేదంటే ఎంతోమంది ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు. కానీ మనం వేరే దేశానికి వెళ్ళడానికి మనకి వేరే దేశం, వేరే హిందూ దేశం కూడా లేదు. మనం ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోవాలి, అంతే. ఇది మన ధర్మం మీద నిలబడినటువంటి దేశం. అలాంటి ఇక్కడ మనకి స్వేచ్ఛ లేకుండా, ముఖ్యంగా అందరినీ గౌరవించుకుంటూ మన హిందుత్వానికి సంబంధించి అందరూ ఎందుకు ఎలా ఉంటున్నారు అంటే అందరినీ మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం. కానీ మనం మాత్రం వేరే చోటుకి వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోరు. బంగ్లాదేశ్లో హిందువులనే చంపుతారు, పాకిస్తాన్లో హిందువులనే చంపుతారు. కానీ మనం మాత్రం వాళ్ళని జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తాం. ఎందుకంటే మనకు అంత ప్రేమ ఎక్కువ. మనం ఎవరిని ద్వేషించం, ఎవరిని ఇలా చేయమని చెప్పం. కానీ మనం జోలికి వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడకుండా ఉంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది హిందువులు ఇక్కడ మన దేశంలో
ఇలా నోరు మెదపకుండా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే బయటకు రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ సమయం వచ్చింది. ఇలాంటి టైంలో కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే డెఫినెట్గా ఇలాంటివి చాలా జరుగుతాయి. చాలా చాలా జరిగేటువంటి అవకాశాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీశైలం కూడా అంటున్నారు, రేపొద్దున ఇంకొకటి అంటున్నారు. ఎక్కడైనా సరే చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మన అవసత్వాన్ని చూసి చేసుకుంటారు. దయచేసి మీరు ముందుకు వచ్చి మాట్లాడితే, ఒక్కసారి గర్జిస్తే, మీ ఇంట్లో ఉండైనా సరే ఒక్కసారి గర్జిస్తే ఒక్కొక్కళ్ళకి వెన్నులు వణికి పుట్టి ఇది పడుతుంది. ఇంకొకసారి హిందువుల జోలికి కానీ, హిందూ దేవుళ్ళ జోలికి కానీ, వాళ్ళ మతం జోలికి కానీ, వాళ్ళ ఆచారాల జోలికి కానీ వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నా పడిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తట్టి లేపారేమో అనిపించింది. దాని గురించి ప్రతి ఒక్క హిందువుని ఆలోచింపజేసేలా ఆయన ట్వీట్ ఉందేమో అనిపించింది. చూద్దాం హిందువులు మరి ఎంతలా బయటకు వచ్చి మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏ రకంగా వాళ్ళ మద్దతును తెలియజేస్తారనేది చూడాలి. దీనికి సంబంధించి చూద్దాం.